ముగిసిన మొదటి విడత ఎన్నికల శిక్షణ తరగతులు పోలింగ్ రోజున నిర్వహించే విధుల పట్ల పీఓ ఏపీఓ అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్ లోక్సభ ఎన్నికలను పారదర్శకంగా సజావుగా నిర్వహించాలని, పోలింగ్ రోజున నిర్వహించాల్సిన విధులు బాధ్యతలపై ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు. సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ విధులు బాధ్యతలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన నిర్వహించారు. పోలీసులు సఫిషియెంట్ గా లేదని చెప్పేసి ఇంకోటి చెంచిపేటలో పంపించిన వాళ్ళకి కొంచెం బెటర్ ఫెసిలిటీస్ ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి. కాకపోతే అప్రాక్సిమేషన్ షుడ్ నాట్ క్రియేట్ అ సస్పిషన్ అన్నట్టు. మీరు ఏం చేస్తారు, ఫస్ట్ 9 గంటలకు వచ్చే రిపోర్ట్ని ఎందుకులే ఎక్కువ చూపించడం అని చెప్పి తక్కువ చూపిస్తారు. స్కిప్ అయ్యొచ్చు, మిస్ అయ్యొచ్చు. సో వి విల్ గివ్ యూ ద డమ్మీ ఇట్. అట్లాగే రిసెప్షన్ సెంటర్లో కొంత డిలే అయినట్టు అండ్ ఎస్పెషల్లీ స్పెషల్ కౌంటర్ దగ్గర మేనేజ్మెంట్ కూడా బెటర్ అని కూడా. పార్లమెంట్ ఎన్నికల కంట్రోల్ రూమ్ కి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కరించాలని నాగర్ కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో సమీకృత ఎన్నికల కంట్రోల్ రూమ్ను ఆయన తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్కు వచ్చే ఫిర్యాదులు, చేపడుతున్న చర్యలను పరిశీలించారు. విజిల్ యాప్ 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, పరిష్కార వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు సి విజిల్ యాప్ ద్వారా 8 ఫిర్యాదులు రాగా పరిష్కరించినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సదాశివపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ హాల్లో సదాశివపేట మండలం మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, మాజీ టీఎస్ఎంఎస్ ఐడీసీ చైర్మన్ ఎర్రొల్ల శ్రీనివాస్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గంలో పెద్ద మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించారని, శిరస్సు వంచి ధన్యవాదాలని, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్కు బహుమతి ఇవ్వాలని, సీఎం స్థాయిలో ఉన్న విషయం మర్చి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నా అనుకొని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. మన అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గారు మరి వాటిని మన కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపిస్తే మీ ఆశీర్వాదం కోసం మీరు సపోర్ట్ వచ్చడం మనం ముందు వచ్చినాం. మనం అదే విధాన్ని సాగిస్తూ సంగారెడ్డి నియోజకవర్గంలో పెద్ద మెజార్టీలో గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు నన్ను బలోపేతం చేయడానికి ఎంపీ అభ్యర్థి మనకు తోడే ఉంటే అధికంగా నిధులు వచ్చే పరిస్థితులు, లేకుంటే మనం కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు. మరి అట్లా కాకుండా మరి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇందాక అందరూ చెప్పినాము
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి మరి ఆ స్థాయిలో మాట్లాడుతున్నట్టు ఎక్కడా కనిపిస్తలేదు. మరి మొన్న మహబూబ్నగర్లో నేను మానవ భవనంగా పేరు మెడవేసుకుంటా మనం పెద్దమ్మ తెలియాలి. మహబూబ్నగర్ కూడా అడుగుతున్నామని చెప్పి మహబూబ్నగర్లో ఆయన సభలో మాట్లాడే సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఈ గత కుటుంబాల కింద మరియు మనం పార్లమెంటు మరి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత మరి హరీష్ రావు నాయకత్వంలో పెద్ద మెజారిటీతో మనం వెంకటరామయ్య గారికి గెలిపించి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాల్సిన కృతజ్ఞత మనందరి మీద ఉంది. మనం ఒకటే అడగాలి, ఈ రేవంత్ రెడ్డి ఏవైతే ఇచ్చిందో ఏమన్నా అమలు చేసింటే మీ దగ్గర ఓటేయండి, అమలు జరగలేదంటే మీరు బీఆర్ఎస్కి ఓటేయండి. నేను మీకు సంబంధం నేను ఉత్తరిస్తాం పోరాడుతామని చెప్పాల్సిన అవసరం మన మీద ఉంది. మనం ఎందుకైనా మరి సిద్ధపడి రైతులకు మేలు చేయాలి, విద్యార్థులకు మేలు చేయాలి, ముసలి వాళ్ళకు మేలు చేయాలి. ఒకటి పీఆర్ ట్రస్ట్ పెట్టి ఒక 100 కోట్లు ఉమ్మడి కుటుంబ ఆస్తి నుంచి వారి సంపద నుంచి నా వంతు సేవగా నేను తీసుకుని ఆ ఉమ్మడి కుటుంబం నుంచి ఒక పీఆర్ ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులకు ఫీజులు కట్టడానికి, విద్య చేయడానికి, గ్రూప్ ఎగ్జామ్స్ లాగా కోచింగ్ సెంటర్స్ పెట్టి కోచింగ్ మంచి ఇన్స్టిట్యూట్స్ పెట్టి వాళ్ళకి నైపుణ్యం పెంచే విధంగా ఖర్చు పెట్టే ఆలోచనలో ఉన్నానని చెప్పి మీకు చెప్తా ఉన్నా. అదే కాకుండా ఇలాంటి మేనేజర్స్ పెట్టి మన కార్యకర్తల పిల్లలకు, మన పేద పిల్లలకు రూపాయి అంటే రూపాయి ఫీజు రుసుము వసూలు చేసి ఈ ఫంక్షన్ హాల్ని కూడా 9 నెలల లోపల సంగారెడ్డి ఒక ఫంక్షన్ హాల్ కట్టి సంగారెడ్డి కానీ సంగారెడ్డి కానీ కట్టి మన నియోజకవర్గంలో ఉన్నది కూడా అందుబాటులో మన కార్యకర్తలకు చూస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తా ఉన్నాను. ఆలోచన ఒకటే, ఎంతో మంది ఫంక్షన్ హాల్ కట్టాలంటే ఫంక్షన్ హాల్ బిల్లు చేయాలంటే 60,000 రూపాయలు 70,000 రూపాయలు 1,00,000 రూపాయలు అవుతుంది. ఆ 1,00,000 రూపాయల బదులు ఆ 70,000 ఖర్చు చేసే బదులు వారు ఒక తులం బంగారం ఆ బిడ్డ కొడిచ్చినా కూడా మరి ఆ రూపాయి ఖర్చులో నేను ఫంక్షన్ నిర్వహించే విధంగా ఒక హాల్ కట్టి మీరు మన క్యాడర్కి మన పేద ప్రజలకు అందుబాటులో తెలియజేస్తే ట్రస్ట్ నుంచి మరి వాళ్ళందరూ కూడా సంపద పెరుగుతుందనే ఆలోచనతో నేను ప్రజాసేవలు ఉండాలి కాబట్టి నేను ఈ ఆలోచనతో ముందుకు వచ్చాను. అదేవిధంగా యువతకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, పోటీ పరీక్షలు కానివ్వండి, నేను ఎందుకంటే కలెక్టర్గా ఉండి సమాజానికి చేయవలసింది నా విద్యని అందరికీ కూడా తెలియవేసే విధంగా నాకున్న పరిజ్ఞానాన్ని భగవంతుని ఇచ్చిన ఈ నాలెడ్జిని సమాజం కొరకు, యువత కొరకు, విద్యార్థులు ఇవ్వాలనేది నా కోరిక. దానిలో క్రమంగా ట్రైనింగ్ కోచింగ్ సెంటర్లు పెట్టి ఉచిత విద్యా సదుపాయం కల్పించి ఉచిత కోచింగ్ సెంటర్లు పెట్టి ఎక్స్పర్ట్స్ పెట్టి సబ్జెక్ట్ స్పెషలిస్టులను పెట్టి మంచి పోటీ పరీక్షలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నోటిఫికేషన్ పెట్టి వాళ్ళందరూ కూడా మంచి ట్రైనింగ్ ఇవ్వాలనేది నా ఆలోచన. వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా ప్రత్యేక త్రాగునీటి అధికారిని ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోలికేరి అధికారులకు సూచించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ కన్నారం గ్రామంలో సోమవారం మెదక్ జిల్లా త్రాగునీటి ప్రత్యేక అధికారిని ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోలికేరి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుతో సందర్శించారు. ఈ సందర్భంగా త్రాగునీటి ప్రత్యేక అధికారిని ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోలికేరి మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు త్రాగునీటి కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడుతుందన్నారు. పక్క వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి వాడాలి, అందరూ బాగా వాడుతున్నారు కదా, అదే చాలా 20 రోజులు ఇప్పుడు వాటర్ వస్తుంది. కొన్ని ఎంపీడీఓ గారు ఈ టైంకు కరెంట్ ఇవ్వదు, ఒక 1 అవర్ బంద్ చేసిన పొద్దున ప్రతి క్యాండిడేట్కు వాటర్ వస్తుంది.
కూడా ఏదో లీకేజ్ ఎలా ఉంది ఎవరి చేతిలో ఉండవు. ఎక్కడైనా డిస్టర్బెన్స్ అయితే లోకల్గా కూడా అన్ని బోర్వెల్స్ లోకల్ సోర్సెస్ కూడా అవి పెట్టుకోమని చెప్పారు. సో దాంతోపాటు ప్లస్ ఎక్కడైనా దూరంగా ఉంది లోకల్ సోర్స్ కూడా ఏదైనా అంటే ట్యాంకర్తో సప్లై చేయాలి. అది జరుగుతుందా లేదా? వాటర్ అయితే వస్తున్నాయి, అది మిషన్ భగీరథ అవ్వచ్చు, ఏ వాటర్ అయినా అవ్వచ్చు. వాటర్ అయితే ఇస్తున్నారు కదా, అది ఇంపార్టెంట్. ఎందుకంటే సమ్మర్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో కానీ మంచిగా ఎక్కడ అంటే ఇప్పుడు మొన్న కొన్ని దీనివల్ల బ్లాస్ట్ జరిగిన దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. అది ఈ హ్యాబిటేషన్స్ అఫెక్ట్ అవ్వడం జరిగింది. సో అది ఒక టెంపరీ ఇష్యూ. అది కూడా బై 15th కల్లా ఆల్రెడీ 263 వాళ్ళు రిస్టోర్ చేయడం జరిగింది. మిగిలిన హ్యాబిటేషన్స్ కూడా బై 15th కల్లా రిస్టోర్ చేసేసి ఈ వేసవి కాలం మొత్తం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తాగునీటి సప్లై మాత్రం ఖచ్చితంగా చేయాలని ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. అలాగే అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు. సో జిల్లా కలెక్టర్ గారు అలాగే నేను కూడా స్పెషల్ ఆఫీసర్గా ఇద్దరు కూడా వేసవి కాలం మొత్తం మానిటర్ చేసేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతుంది. మెదక్ జిల్లా వెల్దూరి మండలం రోడ్లపై ధాన్యం ఆరబెట్టిన రైతులకు వెల్దూరి పోలీసులు అవగాహన కల్పించకపోవడంతో ఓ నిండు ప్రాణం బలైంది. వెల్దూరి మండలం కుకునూరు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్దూరి నుంచి కుకునూరుకు వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనం అదుపు తప్పి ధాన్యం కుప్పను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మానేపల్లి గ్రామానికి చెందిన దుబాసి రఘుపతి అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందారు. రైతులు రోడ్డుపై ఇష్టరాజ్యంగా ధాన్యం ఆరబెట్టడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా పోలీసులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడంపై పలువురు మండిపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం హిమాయత్ నగర్ ఎక్స్ రోడ్లో JBL కన్వెన్షన్ హాల్లోని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బూత్ స్థాయి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ చేవెళ్లలో 3 లక్షల మెజార్టీతో మనం గెలవబోతున్నాం. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వివిధ పార్టీల నుండి ఇప్పటి వరకు 5,000 పైగా జాయిన్ అయ్యారు. గ్రామాల ప్రచారానికి వెళ్తే బీజేపీకి ఓటు వేస్తామని ప్రజలు అంటున్నారు. ఎన్నికలు వస్తాయి కానీ ఎన్నికల ముందు వేవ్ ఎప్పుడో వస్తుంది. ఆ వేవ్ ఇప్పుడు వచ్చింది. మోడీ వేవ్ తెలంగాణ వచ్చింది, ప్రత్యేకంగా చేవెళ్ల పార్లమెంట్ వచ్చింది. ఆ మోడీ వేవ్ లా ఇక్కడ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా 1,00,000 ఓట్లతో గెలుస్తారు. ఎవరికి వచ్చినా కూడా 1,00,000 ఓట్లతో గెలుస్తారు. కానీ నాకు అదృష్టం వచ్చింది. ఉత్తనే ఉన్నాను, 1,00,000 ఓట్లు నాకు సరిపోవు, 3 లక్షల ఓట్లు తప్పనిసరిగా వస్తాయి. మోడీ పేరు చెప్పుకొని ఎవరైనా గెలవచ్చు, కానీ మోడీ పేరు చెప్పుకొని గెలిస్తే అది మోడీ గారికి సంతోషంగా ఉండదు. ఆ బాధ్యత అంతా కార్యకర్తల కష్టం వల్ల గెలిస్తే అది నిజమైన గెలుపు. బూత్ కమిటీల పని వల్ల గెలిస్తే అది నిజమైన బీజేపీ గెలుపు. నేను దాని ద్వారానే గెలవదలుచుకున్నా. కేవలం మోడీ పేరు చెప్పి ఎవరైనా గెలుస్తారు. ఆయన దేశం కోసం ఓటేయండి, దేశ అభివృద్ధి కోసం ఓటేయండి, దేశ రక్షణ కోసం ఓటేయండి, దేశ భద్రత కోసం ఓటేయండి, మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి, దేశంలో అవినీతి నిర్మూలన కోసం ఓటేయండి, దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ఓటేయండి, వ్యవసాయ రంగానికి లాభం చేకూర్చడం కోసమైనటువంటి దేశంలో మహిళల గౌరవం పెంచడం కోసం ఓటేయండి, భారతదేశ గౌరవాన్ని ప్రపంచంలో పెంచడం కోసం ఓటేయండి, దేశంలో విద్యారంగ ప్రాధాన్యత పెంచడం కోసం ఓటేయండి, దేశంలో విదేశీ పెట్టుబడులు రావడం కోసం ఓటేయండి, దేశంలో ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాల అభివృద్ధి కోసం ఓటేయండి, భారతీయ ఆలోచన విధానం కోసం, జాతీయ భావన పెంపడం కోసం,
ఓటు వేయాల్సిందిగా ఈరోజు మన ప్రజలందరినీ అడగాలి. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే కేబీ వివేకానంద, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, సంపత్ మాధవ్ రెడ్డి, కుంటా రాములు, సుధాకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, సమ్మయ్య, నేత గుమ్మడి మధుసూదన్, జ్ఞానేశ్వర్, కాళీ నగేష్, కాళీ గణేష్, రాముడు యాదవ్, విజయ్ హరీష్, నదీం రామ్, మల్లేశం, మహిళా నేతలు అరుణ, ఇందారెడ్డి, పద్మ, కల్పన, శ్రీదేవి రెడ్డి, విల్లారెడ్డి, జార్జ్, శ్యామల, సీనియర్ నేతలు, యువజన నాయకులు, ఉద్యమకారులు. సాయంత్రం 2 గంటలు చక్కగా జట్టుగా ఏర్పడి ప్రతి కాలనీ ప్రతి బస్తీ విజిట్ చేసి ప్రతి ఒక్కరిని కలిసి మన ఓటర్ మన పాంప్లెంట్ ఇచ్చి మన గురించి చెప్పి మన చెప్పిన మాటలు చెప్పి వారు వివరించి వారిని చైతన్యవంతం చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పట్నం మహేందర్ రెడ్డి గారు ఈరోజు ఉదయం సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ గొట్టుముక్కల పద్మారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానానికి శ్రీ గొట్టిముక్కల పద్మారావు గారు సానుకూలంగా స్పందించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భేటీలో భాగంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలు, జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘ చర్చకు వచ్చాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కుకట్పల్లి నియోజకవర్గ మాజీ అధ్యక్షులు శ్రీ షేరి సతీష్ రెడ్డి, సీనియర్ నాయకులు కొప్పిశెట్టి దినేష్, మేకల మైఖేల్, మహిళా నాయకురాలు శ్రీమతి దుర్గారాణి, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మాసంలో 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి పేద ధనిక తారతమ్యం లేకుండా జరుపుకునేదే రంజాన్ పండుగ అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేర్కొన్నారు. వరంగల్ నగరం ఎల్బీ నగర్లోని అబ్నస్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ వసీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ పార్టీ జరిగింది. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసాల ప్రకాష్, సయ్యద్ వసీం, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. పూలేలన్నా ప్రకాశన పూలేసి దండం పెట్టు రావే అన్న, కొంచెం వెనక్కి రావే. మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి బాబు జగ్విజన్ రామ్ గారి జయంతి సందర్భంగా కొండా దంపతుల ఆదేశానుసారం కొండా దంపతుల నాయకత్వంలో ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోజామ్యాన్ జంక్షన్లో ఇవాళ వారి చిత్రపటానికి పూలమాల వేసి గణపతిని ప్రవేశపెట్టాం. వారి ఆశయాలను ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త తీసుకుపోవాలి. రేపు పొద్దున వరంగల్ పార్లమెంట్ ఎలక్షన్లో ఇవాళ మే 13 రోజు వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థిని కొండా దంపతుల నాయకత్వంలో వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని సందర్భంగా మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం.
జగ్విజయ్ అన్న గారి ఆశయాలను ప్రతి ఒక్కరు తీసుకోపోవాలని, ప్రజలు తీసుకోపోవాలని సందర్భంగా కోరుతున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన నరసరావుపేట టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సత్తెనపల్లిలో నరసరావుపేట నియోజకవర్గ సమీక్షా సమావేశానికి హాజరు. ఉమ్మడి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ, బీజేపీ కన్వీనర్ రంగశెట్టి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు వేల్పుల సింహాద్రి యాదవ్, నలపాటి రాము, రాష్ట్ర బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ నగసరపు సుబ్బరాయ గుప్తా సమావేశంలో పాల్గొన్నారు. నరసరావుపేటలో సమిష్టి కృషితో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని హామీ. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నార్ల మారుతి బాబు ఆహ్వానం మేరకు నరసరావుపేటలోని వారి నివాసానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారి మరియు డాక్టర్ చదలవాడ ఆదిత్యబాబు గారు తేనెటి విందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ, నాల మారుతి బాబు వైసీపీ నుండి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషమని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి, నరసరావుపేట అభ్యర్థి శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి గెలుపునకు ఒక సైనికుల్లా కష్టపడి పనిచేయాలని, తద్వారా మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరుగుతుందని, అందుకోసం తన వంతు కృషి చేయాలని సూచించారు. ఎస్ఆర్కేటీ కాలనీ నుండి మాజీ రేషన్ డీలర్ నాగూర్ మరియు 30 కుటుంబాల వైసీపీ శ్రేణులు టీడీపీలోకి చేరిన నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ప్రజాదరణ పొందిన అవినీతి మచ్చలేని నాయకుడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు, గోల్మాల్ రెడ్డిపై విశ్వాసం కోల్పోయిన వైసీపీ కార్యకర్తలు ఒకరినొకరు కాకుండా అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అనంతరం ఎస్ఆర్కేటీ కాలనీలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, రాష్ట్ర బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిలవాయి విజయ్ కుమార్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేల్పుల సింహాద్రి యాదవ్ పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తిరుమలగిరి ఆధ్వర్యంలో వడదెబ్బ గురించి తొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ కార్మికులకు వడదెబ్బ లక్షణాలు, జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమం గురించి డాక్టర్ సతీష్ అవగాహన కల్పించారు. ఈ వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 4 గంటల తర్వాత పనికి వెళ్ళాలని సూచించారు. వడదెబ్బ లక్షణాలు చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు పుట్టడం, మగతగా ఉండడం, పిట్ రావడము, పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరుగుతుందని వివరించడం జరిగింది. వెళ్ళకూడదు. నేను ఈరోజు బాగానే ఉన్నాను కదా, ఏం కాదులే, ఎండ నన్నేం చేస్తలే అని బయటికి పోతే మాత్రం మనం ఆరోగ్యాన్ని కొంచెం డిస్టర్బ్ పెట్టడం జరుగుతుంది. ఏమేమి తీసుకోవాలి? ఇప్పుడు పని చేస్తున్నాం, బాగానే ఉంది. పల్నాడు జిల్లా క్రోసనూరులో టీడీపీ కార్యాలయానికి ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. భారీగా మంటలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన వారిని అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. జరిగిందంటే ఆ విజువల్స్ మీరు ఇందాక చూశారు. ఈ టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ మొక్కలు ధ్వంసం చేసి ఈ తాటాకు పందిర్లన్నింటినీ పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. మా కార్యకర్తలు ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను రావడం జరిగిందంటే, మొన్న శనివారం రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కోసూరుపట్నంలో ప్రజాగలం బహిరంగ సభ దిగ్విజయంగా సక్సెస్ అయింది. ఆ రోజు నుంచి వాళ్ళకి కంటి మీద గురుగు లేకుండా వారు దానిలో భాగంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడిని అతను విమర్శించడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం జరిగిందంటే, వాళ్ళ ఓటమి వాళ్ళు అంగీకరించినట్టే. వాళ్ళు ఓటమి అంచున ఉన్నారు. వాళ్ళు ఆ ఓటమి అంచున ఉండి
వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు జీర్ణించలేని పరిస్థితుల్లో ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు. వాళ్ళు మా ఆఫీస్ కార్యాలయాన్ని వాళ్ళు తగలబెట్టడం జరిగింది. అదే మేము చిటికేస్తే మా కార్యకర్తలందరూ 10 నిమిషాల్లో వాళ్ళ ఇల్లు కార్యాలయాలు ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ, మా తెలుగుదేశం నాయకుడు క్రమశిక్షణ కలిగిన నాయకుడు, మా పార్టీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. అందువల్ల నేను సంయమనం పాటించమని మా కార్యకర్తలకి నాయకులకి సూచించడం జరిగింది. మా కార్యకర్తలు నాయకులు సంయమనం పాటిస్తారు. పోలీసు వారికి విజ్ఞప్తి, దీనికి సంబంధించి వారిని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి తగిన న్యాయం చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇమీడియట్లీ, గతంలో కూడా మా వాళ్ళు చేయని నేరానికి తప్పుడు కేసులు పెట్టి ఇరికించడం జరిగిందండి. ఇప్పుడు వారు తప్పు చేశారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా రెస్పాండ్ అవుతారో ఎందుకు చూడాలి. ఇప్పుడు అర్ధరాత్రి అయింది. రేపు ఉదయాన్నే ఎట్టి పరిస్థితుల్లో మేము కంప్లైంట్ ఇస్తాము. వాళ్ళు ఎవరెవరు చేశారో ఏందో కూడా చెప్తామని. మీరు ఆ తగలబడిన ప్లేస్ కూడా మీరు ఒకసారి చూడండి. ఇటువంటి పరిస్థితులు పెదకూరపాడు నియోజకవర్గంలో గాని కోసూరు పట్టణంలో గాని ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. ప్రశాంతంగా ఉన్న కోసూరు పట్టణాన్ని, పెదకూరపాడు నియోజకవర్గాన్ని గందరగోళంలో పడేస్తున్నారు వైసీపీ వారు. ఇటువంటి రాజకీయాలు, ఏదో రాజకీయాలు కరెక్ట్ కాదు. మీరు తప్పుడు మార్గాలు ఎంచుకోవద్దండి. తప్పుడు మార్గాలు ఎంచుకుంటే మేము తప్పు ఎంచుకోవాల్సి వచ్చింది. కబడ్దార్, జాగ్రత్త. మీరు చేయగలిగింది ఇదే. ఇంతకన్నా ఏమైనా చేస్తారా? మేము తలుచుకుంటే ఏం చేయగలవో తెలుసా? మీకు ఏం చేయగలవో తెలుసా? జాగ్రత్తగా ఉండు. ఇంకోసారి ఇటువంటి తప్పుడు పనులు రిపీట్ అయితే మాత్రం సహించేది లేదు, ఊరుకునేది లేదు. పోలీస్ శాఖ వారు తక్షణమే స్పందించకపోతే మాత్రం మా రియాక్షన్ వేరుగా ఉంటుందండి. తక్షణమే స్పందిస్తారని అనుకుంటున్నాను. మంగళగిరి అభివృద్ధిపై నాకు విజన్ ఉంది. ఎమ్మెల్యేగా గెలిచాక హరీశ్లు కష్టపడి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని కప్పురావు కాలనీ, శ్రీశైలం నగర్, కొలనకొండ స్టేజీ సెంటర్లలో ఆదివారం నిర్వహించిన రచ్చబండ సభలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, పని చేయాలనే తపనతో మంగళగిరికి వచ్చానని, కరకట్ట కమల్ హాసన్ లా నటనకు నాకు రాదని అన్నారు. రెడ్డి గారు మొన్న ఒక సమావేశంలో మాడుతూ మంగళగిరికి ఒక్క పరిశ్రమ రాదని చెప్పేశాడు. ఐటీ కంపెనీలు రావని చెప్పేశాడు. ఎంత అన్యాయమో చూడండి. అమ్మా, నేను పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న ముందల్నే ఆనాడు ఐటీ శాఖ మంత్రిగా నేను ఐటీ పరిశ్రమలు మంగళగిరి ఆటో నగర్ తీసుకొచ్చేతాను. ఈ రోజు నేను ముందల రచ్చబండ కార్యక్రమం వెళ్తే ఒక చెల్లమ్మ గర్వంగా వచ్చి, అన్నా నువ్వు తీసుకొచ్చిన ఐటీ కంపెనీలోనే నేను పనిచేస్తున్నా నాకు చెప్పింది తల్లి. అలా ప్రతి గడపకి ఉద్యోగాలు కల్పించాలనేది నా లక్ష్యం తల్లి. పరిశ్రమలు తీసుకొస్తా, స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాను. అనేక హామీలు ఇచ్చాడు. అధికారులకు వచ్చిన తర్వాత కంపడు. ఏంటబ్బా అంటే కేసులు పెడతారు. ఏం చేయలేదు. ఎంత అన్యాయం ఆలోచించండి తల్లి. అంతెందుకమ్మా, నా పాదయాత్ర, యోగాలం పాదయాత్ర 3000 కిలోమీటర్లు మైలురాయి దాటిన రోజు నాకు మెసేజ్ వచ్చింది, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారని. దాని తర్వాత వీడియో వచ్చింది. అంటే మీకు అంత అదృష్టం లేదబ్బా, మనకు అంత అదృష్టం లేదు. చెప్తా, రాజీనామా చేసినట్టు నటించాడు తల్లి. చెప్తా స్టోరీ. దాని తర్వాత వీడియో వచ్చింది తల్లి. ఈయన ఆవేశంగా ఆఫీస్కి వెళ్ళాడు. ముఖ్యమంత్రి గారు 1200 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తున్నారు, 12 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు, అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పాడు. రెండోది, ఇంటి పట్టాలు అందిస్తా ఉన్నాం, ఇవ్వలేకపోతున్నాం, అందుకే రాజీనామా చేస్తున్నాను. ఏకంగా ఆయన మంత్రి చేస్తున్నారు, నేను మంత్రి కూడా అవ్వలేదని రాజీనామా చేశాడు. 2 నెలలు జంప్, ఎవరికి కంపడలా. మళ్ళీ ఏమైందో తెలియదు, ఎవరికి డబ్బులు వచ్చినాయో తెలియదు. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, చల్లమని తొడుకుంటా వస్తాడు. ఎంత అన్యాయం చూడండి తల్లి. ఎమ్మెల్యే పదవికి చేయాల, కాగితం ఇచ్చాడు అంతే. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అయినా రేపు వస్తాడు తల్లి, మన వీధిలో నడుస్తాడేమో. దయచేసి నిలదీసి అడగాలి తల్లి. 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు, మీరేం చేశారని దయచేసి అడగను తల్లి. వదిలిపెట్టదు తల్లి. ఆ కరకట కమలాసన్ నటన నమ్మదు తల్లి. ఒక పట్టుదలతో నేను వచ్చిన. నన్ను ఆశీర్వదించండి, దీవించండి.
తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకుంటానని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాను.